బట్టి ఏంటంటే ఎండలకు బాగా గుంజుకపోయింది. సైజులు పెద్ద పెద్దగా వేసిండు ఆయన. కూడా ఆలోచించుకున్నా అంటే మనం కొద్దిగా ఒక 3-4 eggs ఫ్రై లా చేసుకున్నా మనకు మంచిగా ఉంటుంది. పిల్లలకి ఏదైనా తప్పున ఏదైనా ఇదా ఇదా ఇది చిన్న సైజు, ఇది మీడియం మధ్యలోది, ఇది చిన్నది మధ్యలో పెద్దది. హాఫ్ కేజీ ఫ్రై దాకా అవుతుంది నాకు అలాంటిది అన్న. మంచిదా ఇవన్నీ తీసానా? ఎట్లా అనిపిస్తుంది చూస్తే? ఫోన్లో చూసినావు కదా, ఎందుకంటే 2 ఛానళ్ళు అయినవి కూడా చూస్తా అన్నారు కదా. ఇప్పుడు ఏవి మట్టివి ఏడ తీసుకున్నా వండితే స్మెల్ వస్తుంది. వచ్చినాయి స్మెల్ వండితే. అవి మనకి ఏంటంటే ఆయిల్స్ రాసి చేస్తారు స్మూత్నెస్ కి, అవి మనకు స్మెల్ వస్తాయి వండితే. ఇవి మనకు మొత్తం న్యాచురల్ మట్టి కదా, బాగున్నాయి. ఇది తీసేనా? అదేం కాదు, నీకు వాటర్ కూడా చూపిమని చూపిస్తా. ఎందుకంటే అవి గడ్డిలాగా పైనుంచి వెళ్ళిపోతాయి, ఖాళీ కుండ గట్టిగా అవుతుంది అంతే. ఇంకో పెద్ద సైజు ఇది చూడండి, ఇది ఒకటి లోతు. ఇట్లా వచ్చింది విదేశం. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు చూస్తున్నది హోమ్ టు రెసిపీస్ ఛానల్. ఏంటంటే ఈరోజు మన సబ్స్క్రైబర్ అయితే మన ఇంటికైతే వచ్చేసారు. మ్యామ్ అయితే వీడియో చూసి నచ్చి వంట పాత్రల కోసం మన దగ్గరకు అయితే వచ్చేసారు. కాల్ చేశారు మేడం, లొకేషన్ అనేది పెట్టాను, అయితే వచ్చారు. మేడం అయితే ఎక్కడి నుంచి వచ్చారో ఏమేమి తీసుకున్నారో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాము. ఏం పేరండి? మౌనిక. మౌనికనా? కార్ఖాన్ నుంచి వచ్చా. కార్ఖాన్ యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చేసాను. అవునా? బాగున్నాయి, నేచురల్ గా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి కదా. ప్రైస్ రీజనబుల్ ఉంది. నచ్చాయి కదా, ఫోన్ లో చూసినట్టే ఉన్నాయి కదా. అదే అండి, దూరం వచ్చే తీసుకోవడానికి ఇప్పుడు హ్యాపీ కదా మీరైతే. అసలు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నా, లాంగ్ అనేసి అయితే వెళ్ళలేదు. అదే అందుకే అనవడం నేచురల్ గా ఉండాలి కదా. మెయిన్ నేచురల్ మట్టి పాత్రలు ఎక్కడన్నా దొరుకుతాయి, కానీ కెమికల్ లేకుండా ఆయిల్స్ రాయకుండా నేచురల్ అంటే మనం కల్లారా చూసి చేపిస్తున్నాం కాబట్టి అందరికి ఒక నమ్మకం అనేది వచ్చింది, హెల్దీగా మనం మట్టి పాత్రలు వాడదామని. అయితే మేడం ఏమేమి తీసుకున్నారో ఒకసారి చూద్దాం. మేడం దేని తీసుకున్నారు మీరు? రైస్ కి, కర్రీకి, ఇంకా రసంకి. ఫిష్ కర్రీ అలా ఏమైనా చేస్తారా మీరు? చేస్తాం. అవునా? మేడం అయితే ఇదిగోండి ఫిష్ కర్రీది అయితే ఒకటి తీసుకున్నారు. ఫిష్ కర్రీది ఒకటి 3 లీటర్స్ ఒకటి తీసుకున్నారు, 2 లీటర్స్ ఒకటి తీసుకున్నారు మేడం. నెక్స్ట్ ఇంకా ఇది బిర్యానీ అండి, ఇవి కూడా 2 సైజెస్ తీసుకున్నారు. అంటే బిర్యానీ అనే కాదు, రైస్ కి కూడా వాడుకోవచ్చు. రైస్ కి అని చిన్న సైజ్ ఒకటి. ఇలా అన్ని మొత్తము ఒక 6 పాత్రలు, 6 మట్టి పాత్రలు అయితే తీసుకున్నారు మేడం. మేడంకి అయితే బాగా నచ్చాయి. ఇలానే ప్రతి ఒక్కరు మట్టి పాత్రలు వాడి హెల్దీగా ఉందాము. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమంది దాకా అయితే మన వీడియో అనేది వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ హోమ్ టు రెసిపీస్. నేను మీ ఉమా. బాయ్.